ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, గడిచిన 2 వారాలుగా గ్రుడ్డితనము అనేటువంటి అంశం మీద మనము మాట్లాడుకోవటం అనేది జరుగుతూ ఉంది. అయితే ఈ వారము మనం ఆలోచన చేసేటువంటి విషయము ఏమిటి అనంటే, గ్రుడ్డితనము అనేటువంటి అంశంలో స్నేహము వలన కలిగేటువంటి గ్రుడ్డితనము. స్నేహం వలన కూడా గ్రుడ్డితనము కలుగుతుందా అంటే, స్నేహం కూడా ఒక వ్యక్తిని గ్రుడ్డివానిగా మార్చేస్తది. చూడండి, ఈరోజు స్నేహము అనే పదము అందరికీ సుపరిచితమే. అయితే స్నేహితుల దినోత్సవము అనేటువంటి ఆ పేరుతో సంవత్సరానికి ఒకసారి ఒకరికొకరు ఆ రబ్బరు బ్యాండ్లు ఇచ్చుకోవటము, లేకపోతే స్టేటస్లు పెట్టటము, ఇలాంటివన్నీ కూడా చేస్తారు. అయితే ఇంకా సెల్ఫీలు తీసుకుని మేము స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు అని పెట్టటము, ఇలాంటివన్నీ కూడా మనము చూస్తాము. అయితే ఇవన్నీ కూడా రబ్బర్ బ్యాండ్లకి, లేకపోతే ఈ సెల్ఫీలకి, లేకపోతే స్టేటస్లకి పరిమితం అయిపోయింది. కానీ ఆ స్నేహానికి ఉన్నటువంటి ఆ స్వచ్ఛత ఏంటి అనేది ఈవేళ మర్చిపోయినటువంటి పరిస్థితులు మనకు కనబడుతూ ఉన్నాయి. అయితే ఈరోజు స్నేహం అని అనగానే స్నేహంలో మంచి ఉంది, చెడు ఉంది. అంటే ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే మంచి స్నేహం ఉంది, చెడు స్నేహం ఉంది. అయితే ఇక్కడ తల్లిదండ్రులు తమ పిల్లలు ఎలాంటి స్నేహాన్ని చేయాలని చెప్తారు? మంచి స్నేహాన్ని చేయాలని చెప్తారా, చెడు స్నేహాన్నా? చూడండి, మంచి స్నేహము ఎప్పుడూ కూడా ఏం చేస్తుంది అనంటే వెలుగు కలుగు చేస్తుంది. అదే చెడు స్నేహము చీకటిలో నడిపేస్తుంది. ఆ చీకటే మనిషికి పాపమైపోయి ఆ చీకటిలో నడుస్తున్నటువంటి మనిషి గ్రుడ్డివాడిగా నడుస్తూ ఉంటాడు. అంటే ఒక స్నేహము ఒక వ్యక్తిని ఏం చేస్తుంది? గ్రుడ్డివానిగా మార్చేస్తుంది. అంటే చీకటిలో నడిపించడానికి తోడ్పడుతుంది. ఈరోజు మంచి ఉంది, చెడు ఉంది. అందును బట్టి తల్లిదండ్రులు పిల్లలకి ఎప్పుడూ కూడా ఎలాంటి స్నేహం చేయాలో చెప్తూ ఉంటారు. ఈరోజు క్రైస్తవుల స్నేహం కూడా ఎవరితో చేస్తారు? దేవుడంటే భయభక్తులు కలిగి ఉన్న వారితో స్నేహం చేస్తారా? కేవలము ఆత్మ సంబంధంగా జీవించే వారితోనే స్నేహం చేస్తారా? ఈరోజు క్రైస్తవుల్లో కూడా దేవుడంటే భయం లేని వాళ్ళు ఉన్నారు, దేవునిలో ఆత్మీయంగా జీవించలేని వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వారితో స్నేహం చేయటం వలన అంటే మనల్ని కూడా ఏం చేస్తుంది అంటే గ్రుడ్డివారిగా చేసేస్తుంది. ఆ స్నేహము గ్రుడ్డివారిగా చేసి మనం పాపం చేయడానికి ప్రేరేపిస్తుంది, పాపంలో నడిపిస్తుంది. చూడండి, చాలా మంది ఈరోజు మనం చూడగలిగితే క్రైస్తవంలోనే సేవకులు కానివ్వండి, లేక విశ్వాసులు కానివ్వండి, ఎప్పుడు కూడా మనం ఆలోచన చేస్తూ ఉంటాము, వారు చెప్పేవి చేసేవి అన్ని కూడా వాక్యానుసారంగా ఉంటాయా, లేకపోతే వారు సొంత అభిప్రాయాలను చెప్తారా అనేటువంటి ఆలోచన చేస్తే ఎప్పుడూ కూడా ఎక్కువ 90% సొంత అభిప్రాయాలను చెప్తారు. ఖచ్చితంగా ఎవరైనా చూడండి, ఈరోజు సేవకులు కూడా నిలవబడితే ఖచ్చితంగా వాళ్ళలో ఉన్నటువంటి ఆ బాధను వ్యక్తం చేసుకోవడం వాక్యం చెప్తూ ఉంటారు. వాళ్ళు ఇలా ఉంటున్నారు, వీళ్ళు ఇలా ఉంటున్నారు అంటే దేవునికి ఇష్టంగా జీవించలేకపోతున్నారు అని బాధతో చెప్పేది వేరుంటుంది. నాకు ఇష్టంగా జీవించలేకపోతున్నారని చెప్పేటువంటి విధానము వేరుంటుంది. అంటే ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే క్రైస్తవంలోనే ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మనం చూస్తే ఆత్మీయులుగా ఉండేవారితో స్నేహం అని అంటే చూడండి, భౌతికమైన క్రియలు ఎక్కువగా జరిగించే వారితోనే స్నేహం చేస్తూ ఉంటాం. భౌతికంగా మాట్లాడే వారితోనే మనం ఎక్కువగా స్నేహము చేస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు అలాంటి స్నేహం వల్ల నష్టమేనంటే చూడండి, ఇప్పుడు మనం ఆలోచన చేస్తే ధనం లేదు, ఎవరైనా స్నేహం చేస్తారా? మన ఈ లోకంలో స్నేహం గురించి ఆలోచన చేస్తే స్నేహం అనేది ఎప్పటి వరకు ఉంటుంది? ధనం ఉన్నంత వరకు ఉంటుంది, బలం ఉన్నంత వరకు ఉంటుంది, నువ్వు వాళ్ళకి వెళ్ళి సాకిరి చేసేంత వరకు ఉంటుంది. తర్వాత ఏమైపోద్ది అంటే గ్రుడ్డివాణ్ణి చేసేటువంటి స్నేహం ఇది. అంటే ఒక వ్యక్తిని గ్రుడ్డివాణిగా చేసి చీకటిలోనికి నెట్టేసేటువంటి పరిస్థితి ఇలాంటి స్నేహాలకు ఉంటాయి. చూడండి, ఈ భూమి మీద చాలా మంది స్నేహం చేస్తే వారి ప్రాణాలు సహా ఇవ్వడానికి సిద్ధపడేవారు చాలా మంది ఉన్నారు. అయితే ఈరోజు స్నేహాలు మనం చూడగలిగితే అలాంటి స్నేహాలు ఏమి మనకి కనబడటం లేదు. ఎందుకు అని అంటే చూడండి, యాకోబు గారి పత్రిక రాస్తూ ఆయన ఏమంటూ ఉన్నారో ఒకసారి మనం చూడగలిగితే, యాకోబు గారు రాసిన పత్రిక, స్నేహం అనేది ఈ లోక సంబంధంగా ఉంది, ఆత్మ సంబంధమైనదిగా ఉంది. అయితే లోక సంబంధమైన స్నేహం ఎలా ఉంటుంది, ఆత్మ సంబంధమైన స్నేహం ఎలా ఉంటుంది? లోక సంబంధమైన స్నేహం ఎప్పుడు కూడా ఈ లోకంలో ఉన్న వాటిని చూపిస్తూ గ్రుడ్డి వారిని చేసి వాటి వైపు పరుగులు పెట్టేస్తుంది. ఆత్మ సంబంధమైన స్నేహం ఎలా ఉంటుంది అంటే ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను తెలియజేస్తూ ఆత్మ సంబంధంగా మనం ఎలాగూ
జీవించగలుగుతున్నాము లేక ఎలాగూ జీవించలేకపోతున్నాము అని హెచ్చరించుచు ఏం చేస్తారు? నడిపిస్తారు. ఇప్పుడు మనం ఆలోచన చేయగలిగితే యాకోబు గారు అంటూ ఉన్నటువంటి ఒక మాటను మనం చూడగలిగితే 4వ అధ్యాయము 4వ వచనము. ఆయన ఏమంటున్నారు అంటే, వ్యభిచారులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా అంటూ ఉన్నారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఈ లోక స్నేహం అనేది అంటే వ్యభిచారంతో పోల్చారు. ఈ మధ్య కాలంలో యూట్యూబ్లో కూడా కొన్ని ఇలాంటి వీడియోలు వస్తూ ఉంటాయి. తన భర్త ఉండగా కూడా వేరే వారితో ఉంటున్నటువంటి పరిస్థితులు మనకి కనబడుతూ ఉన్నాయి. అంటే దాన్ని ఏమంటారు? వ్యభిచారం అని అంటారు. అంటే ఇక్కడ చూడండి, దేవునితో స్నేహం ఉంది, లోకంతో స్నేహం ఉంది. దాన్ని కూడా వ్యభిచారంతో పోల్చారు. అంటే ఇప్పుడు భర్త ఎలాగైతే సహించలేడో అలానే ఈ లోకంలో స్నేహం చేస్తూ ఈ లోక స్నేహానికి మనం బానిసైపోయి మేము దేవునితో స్నేహం చేస్తున్నామని అంటే అది ఎంతవరకు కరెక్ట్? దేవుడు ఒప్పుకుంటాడా? భౌతికంగా ఒక భార్యను భర్తే ఒప్పుకోడు, అలాంటిది దేవుడు తన పిల్లల్ని ఎలా ఒప్పుకుంటాడు? అయితే ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే ఈయన అంటున్నారు, లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. అంటే ఇప్పుడు లోకంతో స్నేహం చేస్తే దేవునికి శత్రువు అవుతావు, అదే దేవునితో స్నేహం చేస్తే లోకానికి శత్రువు అవుతావు. అంటే నువ్వు ఎలా ఉంటే మేలు? లోకంతో ఉంటే మేలా, దేవునితో ఉంటే మేలా? అంటే దేవునికి శత్రువు అవుతే ఈ భూమిని దాటిన తర్వాత ఖచ్చితంగా మనం నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అదే ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే అదే దేవునితో మనం ఈ భూమి మీద ఉండగా స్నేహం కలిగి అంటే ఆయనతో సహవాసం చేయగలిగితే, ఆయనతో సాంగత్యము చేయగలిగితే నిజంగా యుగయుగాలు కూడా ఆయనతో మనము ఆ సాంగత్యము కలిగి ఉంటాము, ఆ సహవాసం కలిగి ఉంటాము. అలాంటి స్నేహం చేయలేనటువంటి ఆలోచనతో దేవుడు చెప్పుచున్నటువంటి మాటలను మనం ఆలోచన చేసినప్పుడు దుష్ట సాంగత్యం అనేది ఏం చేస్తుందంటే మంచి నడవడిని పాడు చేస్తుంది. దుష్ట సహవాసము, సాంగత్యము, సహవాసము, స్నేహము అనేటువంటి పదాలు మనం చూసినప్పుడు ఇక్కడ దుష్టులతో ఎవరైతే సహవాసం కలిగి ఉంటారో వారి యొక్క నడవడిని ఏం చేస్తుందనంట? పాడు చేస్తుందని ఖచ్చితంగా వాక్యం తెలియజేస్తూ ఉంది. అందుకే కీర్తన గ్రంథంలో మనం మొదటి కీర్తన చూస్తాం కదా, దుష్టుల ఆలోచన చెప్పున నడువక. అంటే దుష్ట సాంగత్యం అనేది వాళ్ళ ఆలోచనలు అనుసరించి నడిపిస్తుంది. ఎప్పుడైతే మనం వాళ్ళ ఆలోచనలు అనుసరించి నడుస్తామో గ్రుడ్డివారం అయిపోయి చీకటిలోకి వెళ్ళిపోతాం. కళ్ళు బాగా కనబడుతున్నటువంటి వ్యక్తి చీకటిలో బాగా చూడగలుగుతాడు కదా? వెలుగులో చూడగలుగుతాడా, చీకటిలో చూడగలుగుతాడా? వెలుగులోనే చూడగలుగుతాడు. వెలుగు మంచిది అని దేవుడు అని అన్నాడు. చెడ్డది ఏది అని అంటే చీకటి. అంటే అది పాపముగా మనము గ్రహించాలి. పరిశుద్ధత కలిగి మనం జీవిస్తే మనము బాగుగా అన్ని విషయాలను చూడగలుగుతాం. అయితే ఈ లోక స్నేహం అనేది మనుషులను గుడ్డివారిగా మార్చేస్తూ ఉంది, దేవునికి శత్రువులుగా నిలబెడతా ఉంది. ఈరోజు మనం కూడా క్రైస్తవులైనటువంటి చాలా మంది కూడా అందరూ కూడా వాక్యాన్ని అనుసరించి జీవించేవారు లేరు. కేవలం ఏంటంటే చర్చికి వెళ్తారు, వస్తారు, పాటలు పాడతారు, ప్రార్థన చేస్తారు, వాక్యం చెప్తారు, అన్నీ బాగానే ఉంటాయి. కానీ వారి యొక్క భౌతికంగా మనం చూడగలిగితే వారి యొక్క జీవితం ఎలా ఉంటుందంటే ఈ భూ సంబంధంగానే ఉంటుంది. వారి మాటలు కానివ్వండి, వారి ప్రవర్తన కానివ్వండి, వారి సమస్త విధములైనటువంటి ఆ విధానం అంతా కూడా ఎలా ఉంటుంది అంటే లోక సంబంధంగానే ఉంటుంది. ఒక వ్యక్తి క్రీస్తుని అనుసరించి జీవించడానికి ఇష్టపడినప్పుడు ఆ వ్యక్తి ఎలాగూ క్రీస్తుని అనుసరించి జీవించాలి అనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. క్రీస్తుని అనుసరించి జీవించవలసిన వారు క్రీస్తుని అనుసరించి జీవించకుండా లోకాన్ని అనుసరించి జీవిస్తే దేవుని మనం ప్రేమించలేము, మనం దేవునితో స్నేహం చేసేవారంగా ఉండలేము. కాబట్టి ప్రియులారా, ఈరోజు మనము స్నేహం అనేది మనం దేవునితో కలిగి ఉండాలి. ఒక వ్యక్తితో మనం స్నేహం కలిగి ఉంటే ఈ భూమి మీద చూడండి, భౌతికంగా స్నేహితులైన వారు డబ్బుంటే నా స్నేహితుడు అని వస్తారు, అదే డబ్బు లేకపోతే స్నేహం అనేది ఉండదు. ఒకవేళ 10,000 నాకు అవసరం ఉందిరా కొంచెం సర్దరా అని అన్నాడు అనుకోండి, మళ్ళా కనబడ్డాం. సిస్టర్ గారు అంటున్నారు ఫోన్ కూడా లిఫ్ట్ చేయరు, అవునా కదా? అమ్మ వీడు ఫోన్ చేశాడంటే మొత్తం మీద ఎందుకో చేస్తున్నాడు ముందే అర్థమైపోద్ది, డబ్బుల కోసం అయి ఉంటుందని ఫోన్ కూడా లిఫ్ట్ చేయడు. లేకపోతే ఉండి కూడా లేవని చెప్తారు. ఎప్పుడైనా సరే మంచి స్నేహితుడు అలా చేస్తాడా? ఒక స్నేహితుడు ఒక స్నేహితునికి ఎలాంటి సహాయం చేయాలో అలాంటి సహాయం అనేది ఉండదు.
ఈరోజు లోకంతో స్నేహం కలిగి ఉన్నట్లయితే మనం దేవునికి శత్రువు అయిపోయేటువంటి పరిస్థితి నీకు నాకు కూడా ఉంటుంది అనేటువంటి విషయం మనకు అర్థం కావాలి. లోకంలో ఉన్న స్నేహాలు డబ్బుంటేనే స్నేహము. అలానే ఈరోజు ఆత్మీయులుగా స్నేహితులుగా ఉన్నటువంటి వారు కూడా డబ్బుంటేనే స్నేహం అన్నట్లుగా అయిపోయింది. అయితే దేవునితో మనము స్నేహం చేయటం అనేది మనుషుల స్నేహాన్ని బట్టి కాదు మనం నడవలసింది. లేక సంఘంలో ఉన్నటువంటి సహోదరులు కానివ్వండి, లేకపోతే ఆత్మీయులైన వారు మనకి తెలిసినటువంటి క్రైస్తవులు ఎవరైనా సరే, వాళ్ళు ఇలాగా ఉంటారు కాబట్టి నేను వస్తున్నాను, వాళ్ళని బట్టి నేను వెళ్తున్నాను కాదు. మనం దేవుని దగ్గరికి నీకు నాకు కూడా స్వయంగా ఏంటి ఆయనతో స్నేహం అనేది డైరెక్ట్‌గా ఉండాలి. స్నేహితులతో వెళ్తాను, వాళ్ళొస్తేనే వెళ్తాను, వీళ్ళొస్తేనే వెళ్తాను, లేకపోతే వాళ్ళొచ్చారని వెళ్తానని కాదు. మన స్నేహం అనేది దేవునితో కనుక మనము ఆయన దగ్గరికి వెళ్తున్నామని వెళ్ళాలి. మనము ఈ లోక స్నేహాన్ని చూసుకుని మాత్రము కాదు. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు స్నేహం అనేది చెడ్డదైతే అది ఒక వ్యక్తిని గుడ్డివానిగా దేవుని ఎదుట నిలవబెడతాది. అంటే దేవునికి శత్రువుని చేస్తుంది. కాబట్టి మనం ఏం చేయలేనంటే స్నేహం వలన కలిగేటువంటి ఆ గుడ్డితనం అనేది మనకు కలవకుండా ఉండాలనంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి, యోబు విషయంలో కూడా మనం ఆలోచన చేయగలిగితే చూడండి, ఆ యోబు గారి దగ్గర డబ్బు ఉన్నప్పుడు స్నేహితులందరూ కూడా బాగానే వచ్చారు. ఆయన దగ్గర డబ్బు లేనప్పుడు ఏం మాట్లాడారు? డబ్బు ఉన్నప్పుడు ఆహా యోబు, ఓహో యోబు అని అన్నారు. ఒకసారి మనము యోబు గ్రంథము 6వ అధ్యాయం చూడగలిగితే, యోబు గ్రంథము 6వ అధ్యాయము 15వ వచనం ఆయన ఏమంటున్నాడు అంటే, నా స్నేహితులు ఎండిన వాగు వలెను, మాయమైపోవు జల ప్రవాహము వలెను నమ్మకూడని వారైరి. ఎండిన వాగులో నీళ్లు ఉంటాయని నమ్మితే దొరుకుతాయా? జల ప్రవాహం వస్తూ ఉంటది కదా. చూడండి, వరదలు వచ్చినప్పుడు మన పాడలో నీరు ఫుల్లుగా కనబడుతుంది. ఏటుగట్టుకి తాసేసి ఫుల్లుగా కనబడుతుంది. వరద తీసేసిన తర్వాత మొన్న ఇక్కడ వరకు నీరుండేది, అక్కడ వరకు నీరుండేది అంట, కానీ నీరు ఉంటుంది అక్కడ. అది ఏమైపోయింది? మాయమైపోయింది. జలాలు విస్తారంగా ప్రవహించే కానీ ఏమైపోయాయి? మాయమైపోయాయి. అంటే ఈ లోక స్నేహం కూడా ఎలాంటిదంట? అలాంటిదే. చూడండి, యోబు గారి దగ్గర డబ్బున్నప్పుడు వచ్చి వాళ్ళు ఆయనతో సహవాసం చేసి స్నేహితుడా స్నేహితుడా అన్న వాళ్ళే ఏమైపోయారంట? నా స్నేహితులు ఎండిన వాగు వలెనో, మాయమైపోవు జలప్రవాహము వలెను నమ్మకూడని వారైరి. నమ్మకూడని విధంగానే ఉన్నారు. అంటే ఆయన కలిగినటువంటి స్థితిలో ఎలా ఉన్నారు, ఆయన లేమి స్థితిలో ఎలా ఉన్నారో మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఆయన బాధను వ్యక్తం చేస్తూ ఉన్నాడు. ఆయన అసలు మాయమైపోయారు. ఏమైపోయారు నా స్నేహితులు? ఎప్పుడు యోబు యోబు అంట నా వెనకాల తిరిగారు. ఏమైపోయారు ఇప్పుడు? నాకు ఆపద వచ్చింది, కనీసం నాకు నాకు ధైర్యం చెప్పేవాళ్ళు లేరు, ఏం పర్వాలేదు నేను ఉన్నాననేవాళ్ళు లేరు అని ఆయన బాధను వ్యక్తం చేస్తూ ఉన్నాడు. ఎలా అయిపోయారంట? ఎండిన వాగు వలె అయిపోయారు. అంటే చూడండి, అప్పటి వరకు నీరు ఎంత నీరో ప్రవహించేది ఆ వాగులో, కానీ ఇప్పుడు ఏమైపోయింది? ఎండిపోయింది, నీరు లేదు. అంటే స్నేహితులు కూడా ఎలా ఉన్నారంట? అలానే ఉన్నారు. యోబు గారు మరొక చోట మాట్లాడుతూ 19వ అధ్యాయం మనం చూడగలిగితే 14 వచ్చిన మనం చూసినప్పుడు ఆయన అంటూ ఉన్నాడు, నా బంధువులు నా యొద్దకు రాకయున్నారు. వాళ్ళ బంధువులు ఆయన వద్దకు రాలేదు. చూడండి, బంధువులైనా స్నేహితులైనా బెల్లం ఉంటేనే సేవలు చేరతాయి అంటారు చూసారా? డబ్బు ఉన్నప్పుడు అందరూ స్నేహితులే, డబ్బు లేకపోతే అందరూ దూరం అయిపోతారు. కానీ దూరం అవ్వని వాడు ఎవరు? దేవుడు. ఆ స్నేహము నిత్యము నిలిచుంటుంది, ఈ భూమి మీద ఉన్న ఈ భూమిని దాటిన. కాబట్టి దేవునికి శత్రువులుగా జీవించకూడదు అనేది ఇక్కడ దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠము. ఆయన అంటూ ఉన్నారు, నా బంధువులు నా యొద్దకు రాకై ఉన్నారు, నా ప్రాణ స్నేహితులు నన్ను మరచిపోయి ఉన్నారు. యోబు ఆస్తి అంతా పోయింది, కొడుకులు పోయారు, పనివారు పోయారు, పశువుల మందలు పోయాయి, ఆయన దగ్గర ఏమీ లేదు. చివరికి ఆయన దేహమే ఏమైపోయింది? ఆయన దేహమే పాడైపోయింది. యోబు ఒకప్పుడు ఎలా బతికాడు, ఇప్పుడు బూడిదలో కూర్చున్నటువంటి పరిస్థితి ఏర్పడింది ఆయనకి. వచ్చి ఆయన ఆదరించారు. అయ్యో, ఒకప్పుడు మనల్ని ఎలాగ ప్రేమించాడు, ఒకప్పుడు మనం వెళ్తే ఎంతగా ఆదరించాడు, మన ఇబ్బందుల్లో ఎంతగా చేయి చాపి ఆయన సహాయం చేశాడు, ఇప్పుడు ఆయన పరిస్థితి బాగలేదు అని వెళ్ళారా బంధువులు కానీ స్నేహితులు కానీ? ఈరోజు చూడండి, బంధువులైనా స్నేహితులైనా డబ్బుంటేనే బంధుత్వం, లేదు అని అంటే బంధువులు ఉండరు, స్నేహము ఉండదు. కానీ అదే దేవునితో స్నేహం చేస్తే నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా దేవుడు ప్రేమిస్తాడు. బంధువులు స్థితిని చూసి ప్రేమిస్తారు, స్నేహితులు స్థితిని చూసి వస్తారు. అదే అంటున్నా, ఇక్కడ దూరంగా ఉన్నారని అంటూ ఉన్నారు. నా బంధువులు నా యొద్దకు రాకి ఉన్నారు, నా ప్రాణ స్నేహితులు నన్ను మరచిపోయి ఉన్నారు. ఇంకా చూడగలిగితే కింద అంటూ ఉన్నారు, నా ఇంటి దాసదాసి జనులు
నన్ను అన్యునిగా ఎంచెదరు. నేను వారి దృష్టికి పరదేశినై ఉన్నాను. అసలు ఎవరో తెలియకుండా అయిపోయాను. వాళ్ళ ఇంట్లో పని చేసిన వాళ్ళకి ఎలా అయిపోయాడంట ఆయన. అసలు యోబు అంటే ఎవరు? అన్యునిగా అయిపోయాను, పరదేశిగా అయిపోయాను అంటున్నారు. ఎవరో కొత్త వ్యక్తి వస్తే ఎవరో అన్నట్టుగా చూస్తాం కదా, అలా అయిపోయారు. అంటే ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే ఈ లోక స్నేహం అనేది ఒక వ్యక్తిని గ్రుడ్డివానిగా నడిపించేటువంటి పరిస్థితి ఈరోజు మన కళ్ళ ముందనేది ఉంది. మనము వారిని నమ్మి వారిని వెంబడించి చీకటిలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి, అనగా పాపపు స్థితిని కలిగి దేవుని ఎదుట శత్రువులుగా నిలవగలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనేటువంటి విషయము మనకు అర్థం కావాలి. ఎందుకు అనంటే ఈరోజు బంధువులైనా స్నేహితులైనా డబ్బుంటేనే మనం ప్రేమిస్తారు, డబ్బుంటేనే మన దగ్గరికి వస్తారు, డబ్బుంటేనే నా స్నేహితుడా నా బంధువుడా అని అంటారు. అదే డబ్బు లేకపోతే రక్త సంబంధులైన అన్నయ్య చెల్లి డబ్బుంటేనే వస్తారు, డబ్బులు ఇస్తేనే వస్తారు, డబ్బులు లేకపోతే రారు. అన్నయ్య లేడు, అక్క లేదు, చెల్లి లేదు, తల్లిదండ్రులు లేరు, ఇంకెవ్వరూ లేరు. అంటే డబ్బుతోనే అంతా ముడిపడి ఉంది. ఏది? ఈ లోక స్నేహము. అందుకే ఈ లోక స్నేహము దేవునితో వైరము అని అన్నారు. సామెతల గ్రంథంలో అంటున్నారు చూడండి, యోబు ఎందుకు ఇలా బాధపడవలసి వస్తుంది అంటే సామెతల గ్రంథం 19వ అధ్యాయము 4వ వచనము, ధనము గలవానికి స్నేహితులు అధికముగా నుందురు. ధనము గలవారికి ఎవరుంటారంట? స్నేహితులు ఉంటారు, బంధువులు ఉంటారు, స్టేటస్లు కూడా పెడతారు, స్నేహితుల దినోత్సవం అని సెల్ఫీలు పెడతారు, కలిసి విందులు వినోదాలు చేసుకుంటారు. అంతా ఆరిపోయిన తర్వాత అప్పుడు ఎవరైనా దరికి చేరతారా అంటే చేరరు. అందుకే అంటున్నారు, ధనము గలవానికి స్నేహితులు అధికముగా నుందురు, దరిద్రుడు తన స్నేహితులను పోగొట్టుకొనును. ఎవరైతే దరిద్రులుగా ఉంటారో ఆయనతో స్నేహం అనేది నిలవబడదు. ఎందుకు అనంటే ఆయన స్నేహం అంటే ఎప్పుడు కూడా ఇచ్చేవాడుగా ఉండాలి, ఇచ్చేవాడుగా ఉంటేనే స్నేహం. ఈరోజు చూడండి సమాజంలో చూసినప్పుడు ఎలాంటి స్నేహం అనంటే చూడండి, డబ్బులు ఉన్నాయనుకోండి వాడి చుట్టూ తిరుగుతారు, వాటితో తాగుతారు, తింటారు, తిరుగుతారు, అన్నీ బాగానే ఉంటాయి. వాడి దగ్గర డబ్బులు అయిపోయినప్పుడు కనబడరు. అప్పుడప్పుడు వినబడుతుంటాయి ఈ మాటలు మనకి. నా దగ్గర ఉన్నప్పుడు అందరూ వచ్చేవారు, అందరూ తినేవారు, అందరూ చేసేవారు. ఇప్పుడు డబ్బులు లేవు గనక అసలు మా ఇంటికి ఎవరో రావట్లేదు, అసలు నన్ను ఉన్నానో లేదో కూడా తెలియకుండా అయిపోయానన్న యోబు గారి బాధ కూడా అదే. అంటే ఈ లోక స్నేహం అనేది అలానే ఉంటుంది. ఈ లోక స్నేహాన్ని మనం చూసుకొని దేవునితో స్నేహాన్ని మనం కోల్పోయినప్పుడు ఆయనకి శత్రువులు అయిపోతున్నాం అనేటువంటి ఆలోచన ఈరోజు నీకు నాకు కూడా ఉండాలి. అందుకే అంటూ ఉన్నారు, దుష్ట సాంగత్యము ఏం చేస్తుంది? లోక స్నేహము దేవునితో వైరము కలుగు చేస్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 33వ వచనం మనం చూడగలిగితే, మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చేర్పును. చూడండి, ఇలాంటి ప్రవర్తన ఏదైతే ఉందో స్నేహితుల మధ్య మంచిగా నడిచే వారిని కూడా ఏం చేస్తుంది? పాడు చేస్తుంది. ఈ లోకాశలు చూపించి వదిలేస్తుంది. ఇక ఈ లోకానికి బానిసలం అయిపోయి మనం ఏమైపోతాం? దేవునికి దూరం అయిపోతాం, ఆయనకి శత్రువులం అయిపోతాం. ఆయనకి శత్రువులం అయిపోతే మనకి మేలు ఉంటుందా అంటే మేలు అనేది ఉండదు. అందుకే అంటున్నారు ఇక్కడ, మోసపోకుడి అని అంటున్నారు చూసారా. అంటే ఈ భూమి మీద దుష్ట సాంగత్యం అనేది మంచి నడవడిని ఏం చేస్తుందంట? చెడిపివేస్తుంది. కనుక మోసపోవద్దు. మీరు మోసపోతే ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు? దేవుణ్ణి ఎరుగని పరిస్థితుల్లోనికి, దేవునికి దూరం అయిపోయినటువంటి పరిస్థితిలో ఈరోజు మానవుడు వెళ్ళిపోయినప్పుడు ఆయన ఖచ్చితంగా ఈ భూమిని దాటిన తర్వాత నష్టం అనేది కలుగుతుంది. మన స్థితి బాగుంటే ఒకలాగా, స్థితి బాగాలేకపోతే ఒకలాగా ప్రేమించేవాడు కాదు దేవుడు. బంధువులు స్నేహితులు అయితే స్థితిని బట్టి ప్రేమిస్తారు. అయితే చూడండి 34వ వచనం, నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి అని అంటూ ఉన్నారు. దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు. ఈరోజు క్రైస్తవంలో కూడా మనం చూడగలిగితే మేము దేవుని నమ్ముకున్నాం అంటున్నారు, కానీ ఆయనను గూర్చినటువంటి జ్ఞానం లేకుండా జీవిస్తూ ఉన్నారు. ఈరోజు విశ్వాసులైనా సేవకులైనా గ్రుడ్డివానిగా మార్చేస్తుంది. దేవుని యొక్క స్నేహాన్ని రుచి చూడలేనటువంటి స్థితిలోనికి మానవుని ఏం చేస్తుందంటే నెట్టివేస్తా ఉంది. మంచిగా నడిచేవారిని ఏం చేస్తుంది అంటే పాడు చేస్తుంది. చూడండి, 6 నెలలు వారితో సహవాసం చేస్తే వారు ఏమైపోతారంట? వీరైపోతారు. అంటే ఈరోజు మనము ఈ లోకంతో, అనగా అన్యులతో, లేకపోతే మన బంధువులైనా స్నేహితులైనా ఎవరైనా అన్యులతో మనం సహవాసం చేస్తే మనం కూడా ఎలా మారిపోతాం? దేవునికి దూరం అయిపోతామా? చాలా దగ్గరగా ఉంటామా? దూరం అయిపోయేటువంటి పరిస్థితి. ఎందుకు అనంటే 6 నెలలు సహవాసము
వీరు కూడా వారిలాగే మారిపోతారని చెప్తోంది. కానీ సహవాసం చేసి ఎప్పుడైనా మనలా మార్చగలిగామా? దేవునికి భయపడేలా, దేవుని ఎదుట నీతిగా బ్రతికేలా, దేవుని ఎదుట అబద్ధం ఆడకుండా ఆయనకి ఇష్టలుగా జీవించేలా అలాంటి స్థితి కలిగిన వారుగా మనం మార్చగలిగామా? అయితే ఈరోజు మనమే మారిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఎవరు మంచి స్నేహితులో, ఎవరు చెడు స్నేహితులో, ఎవరు దేవునిలో ఆత్మీయులు, ఎవరు దేవునిలో ఆత్మీయులు కాదు, ఎవరు దేవుని వాక్యానుసారంగా జీవించేవారు, ఎవరు దేవుని వాక్యానుసారంగా జీవించని వారు, ఎవరు దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా బోధించేవారు, ఎవరు దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా బోధించిన వారు అనేటువంటి విషయాలను మనం ఎప్పుడైతే పరిశీలన చేయకుండా మనం గ్రుడ్డిగా వెళ్ళిపోతామో మన గ్రుడ్డితనమే మనల్ని చీకటిలో నడిపేస్తుంది, పాపానికి లోను చేసి దేవునికి శత్రువులుగా మార్చేస్తుంది. ఎందుకంటే ఈ లోక స్నేహము దేవునికి వైరము అని అన్నారు యాకోబు గారి పత్రిక రాస్తూ. అయితే ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడిపేస్తుంది అని అంటే, పాత నిబంధనలో ఇజ్రాయేలీలు పరిపాలించినటువంటి రాజులు మనం పరిశీలన చేసినప్పుడు దినవృత్తాంతంలో 2వ గ్రంథము 20వ అధ్యాయము 35 నుంచి 37 వచనాలు. యెహోషాపాతు యూదులను పరిపాలించేటువంటి రాజు. చూడండి 34 వచనంలో మనం చూసినప్పుడు యెహోషాపాతు చేసిన కార్యములన్నిటిని గూర్చి హనాని కుమారుడైన యెహూ రచించిన గ్రంథమందు రాయబడి ఉన్నది. ఈ యెహూ పేరు ఇశ్రాయేలు రాజుల గ్రంథమందు కనబడుతుంది. ఎందుకని అంటే మంచి ప్రవర్తన కలిగి జీవించేటువంటి ఆ వ్యక్తి ఎవరితో సహవాసం చేశాడు? మిక్కిలి దుర్మార్గుడైనటువంటి అహజ్యాతో సహవాసం చేయాలనేటువంటి ఆలోచన వచ్చింది. ఎందుకని? ఇప్పుడు ఈయన మంచి నడవడిక కలిగి ఉన్నాడు. ఈ చెడు ప్రవర్తన కలిగినటువంటి ఆ రాజు అహజ్యాతో స్నేహం చేస్తే ఎలా ఉంటుంది పరిస్థితి? చూడండి, అప్పుడప్పుడు క్రైస్తవులు కూడా మేము కలిసి వ్యాపారం చేస్తున్నామండి, లేకపోతే మాకు కొన్ని వ్యాపార లావాదేవీలు ఉన్నాయండి, మరి వారితో విడిపోతే మేము నష్టపోతాం కదండి. కానీ దేవునితో స్నేహాన్ని కోల్పోతే మనం నష్టపోయేది ఎంతో మనం అర్థం కాదు. ఇక్కడ యెహోషాపాతు చేసినటువంటి ఆలోచన ఏమిటి అంటే 35వ వచనం నుండి మనం చూసినప్పుడు, ఇది అయిన తరువాత యోధా రాజు అయిన యెహోషాపాతు మిక్కిలి దుర్మార్గముగా ప్రవర్తించిన ఇజ్రాయేలు రాజు అయిన అహజ్యాతో స్నేహము చేసెను. ఎందుకు చేశాడు స్నేహం? 36వ వచనము, తర్షీషునకు పోదగిన ఓడలను చేయింపవలెనని యెహోషాపాతు అతనితో స్నేహము చేయగా. ఓడలు తయారు చేయిస్తే బాగుంటుంది. తర్షీషుకు పోవడానికి పోయేంత కెపాసిటీ కలిగినటువంటి ఓడల్ని తయారు చేయాలని ఎవరితో స్నేహం చేశాడు? యెహోషాపాతు మిక్కిలి దుర్మార్గంగా ప్రవర్తించిన ఇజ్రాయేలు రాజైన అహజ్యాతో స్నేహం చేసెను అని అంటున్నారు. కారణం ఏమిటి అని అంటే, తర్షీషునకు పోదగిన ఓడలను చేయింపవలెనని యెహోషాపాతు అతనితో స్నేహము చేయగా వారు ఎసోన్గెబెరులో ఆ ఓడలను చేయించిరి. 37, అప్పుడు మారేషా వాడును దోదావాహు కుమారుడు నగు ఎలియజరు, నీవు అహజ్యాతో స్నేహము చేసుకొంటివి గనుక యెహోవా నీ పనులను భంగము చేయునని యెహోషాపాతు మీద ప్రవచనం ఒకటి చెప్పాను. చూడండి, మనం కూడా అప్పుడప్పుడు మనకి మేలు కలగాలి అని, ఏదో లేకపోతే వ్యాపార లావాదేవీలు అని, లేకపోతే వాళ్ళతో మనం వ్యాపారం చేస్తున్న వాళ్ళకి బాగా వ్యాపారం అంటే బాగా తెలుసు, అన్నిటిలో అనుభవం ఉంది కనుకని వాళ్ళతో మనం స్నేహం చేస్తే, ఒక అన్యునితో కలిసి ఆత్మ సంబంధంగా జీవించేటువంటి వ్యక్తి ఒక అన్యునితో కలిసి మనం వ్యాపారం చేస్తే ఎలా ఉంటది? ఆయనేమో మోసం చేయడానికి ప్రేరేపిస్తాడు, మనమేమో మోసం చేయడానికి ఇష్టపడం. ఇక్కడ పరిస్థితి ఎలా ఉంటది? అదే వైరం. చూడండి, మనమేమో దేవునికి విరోధులం కాకూడదు అని అనుకుంటాం, వాళ్ళకంటే దేవుడు అంటే ఏమీ లెక్క ఉండదు. మోసం చేస్తారు, అన్యాయం చేస్తారు, అక్రమాలు చేస్తారు, ఎలాగైనా సరే అడ్డదారిలో సంపాదిద్దామని చూస్తారు. అలాంటి వారితో స్నేహం చేస్తే, అలాంటి వారితో కలిసి వ్యాపారం చేద్దామని అనుకుంటే, యెహోషాపాతు అయిన యోధారాజు కూడా అలాంటి ఆలోచన చేశాడు. ఇజ్రాయేలు రాజు అయినటువంటి అహజ్యాతో స్నేహం చేసి ఆయన ఓడలు తయారు చేయించాలని అనుకున్నాడు. కానీ చూడండి, తన సేవకుడైనటువంటి ఎలియాజరు ప్రవచనం చెప్తూ ఉన్నాడు అంటే, నీవు అహజ్యాతో స్నేహం చేసుకుంటేవి గనుక యెహోవా నీ పనులను భంగము చేయునని యెహోషాపాతు మీద ప్రవచనం ఒకటి చెప్పాను. ఆ ఓడలు తర్షీషునకు వెళ్ళజాలకుండా బద్దలైపోయాను. చూడండి, ఈ భూమి మీద మనము అన్యులతో కలిసి
స్నేహం చేసి వ్యాపారం చేసినా, ఎలాంటి లావాదేవీలు పెట్టుకున్నా అది ఫలిస్తదా అంటే ఖచ్చితంగా ఫలించదు. ఎందుకనంటే అందులో దుర్వ్యాపారము ఉంటది, మోసం ఉంటది. అందును బట్టి అది దేవునికి వైర్యము, దేవునికి మనకి మధ్య వైరముగా ఏర్పడుతుంది, దేవునికి శత్రువులుగా చేస్తుంది. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే ఇక్కడ యెహోషాపాతు యూదా రాజ్యాన్ని పరిపాలించేటువంటి మంచి ప్రవర్తన కలిగినటువంటి ఆయన. కానీ ఈయన దుర్మార్గుడైనటువంటి ఆయనతో స్నేహం చేసినందున దేవుడు ఊరుకొన్నాడా? వాళ్ళ ఆలోచన ఫలించిందా అంటే నిర్మాణం చేశారు, కానీ వాటిని వినియోగించుకోగలిగారా అంటే లేదు. అంటే మంచికి దుర్మార్గానికి, మంచికి చెడుకు సహవాసం అనేది సెట్ అవుతుందా అవదా? సెట్ అవ్వదు. దేవునితో వైరాన్ని పెట్టుకుంటూ ఉన్నాం మనం ఈ లోకంలో. స్నేహాన్ని చూసుకుని వాళ్ళని స్నేహితులు చేసుకోవాలి, వీళ్ళని స్నేహితులు చేసుకోవాలి. పిల్లలు కూడా చూడండి, స్కూల్లో చదువుతారు, వాళ్ళతో వీళ్ళతో స్నేహం చేస్తూ ఉంటారు. ఆ స్నేహంలోనే వీళ్ళని మోసం చేస్తూ ఉంటారు కూడా. అందుకే కొంతమంది మోసపోయి వారు సరిగా చదువుకోలేనటువంటి పరిస్థితి, వారి జీవితాలను పాడు చేసుకునేటువంటి పరిస్థితి. చూడండి, మధ్యలో ఉన్నటువంటి స్నేహితులే చూడండి, ఆడపిల్లలైనా అబ్బాయిలైనా ఏం చేస్తారు? పాడు చేస్తూ ఉంటారు. ఒరే చూడరా, అది నిన్ను చూసి నవ్వుతుంది, మొత్తం మీద నిన్నంటే ఇష్టపడుతుందా అని అలాగా ప్రేరేపిస్తారు. అది మంచి స్నేహం కదా? ఈరోజు పిల్లలు కూడా ఎలాంటి స్నేహాలు ఇష్టపడతారు? అలాంటి స్నేహాలు ఇష్టపడతారు. అదే తల్లిదండ్రులు, అమ్మ మీరు ఎలా ఉండండి, అబ్బాయి మీరు ఎలా ఉండండి, ఇది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు అని చెప్తే తల్లిదండ్రులు శత్రువులు. ఈరోజు దేవుడు తన పిల్లలమైన మనకు కూడా మనం ఎలా ఉండాలో నేర్పిస్తూ ఉంటే అది మనకు నచ్చదు. మనం దేవునికి శత్రువులు అవుతూ ఉన్నాం. పైగా ఈ లోకానికి స్నేహితులం అయిపోయి ఈ లోకం వైపు మనం చూస్తూ ఎంత బాగుందో అని అనుకుంటూ ఉన్నాం. కానీ అది దేవునితో వైరం కలుగ చేస్తుంది అనేటువంటి విషయాన్ని మనము మర్చిపోతూ ఉన్నాం. దానివల్ల మన జీవితాలు నాశనం చేసుకుంటున్నాం అనేటువంటి విషయం మనము మర్చిపోతూ ఉన్నాం. అంటే ఆ గురుడితనము దేవునితో జీవించలేనటువంటి పరిస్థితిని కలుగ చేస్తుంది అనేటువంటి విషయం మనకి అర్థం కావాలి. అయితే ప్రియులారా, మంచిగా నడిచినటువంటి వారు ఉన్నారని అంటే ఉన్నారు, మంచి సహవాసం అనేది కూడా ఉంది. చూడండి, ఎప్పుడైనా సరే మేలు కోరే స్నేహితుడు ఏం చేస్తాడంట? తల్లిదండ్రులు పిల్లలు మేలు కోరతారు కనుక ఏం చేస్తారు? గద్దెస్తారు, కొడతారు అవసరం అయితే. అదే కొట్టనటువంటి వాళ్ళు ఉంటారు కదా, ఆ బంధువులు వస్తారు అప్పుడప్పుడు వచ్చి ఫోన్లే వదిలేయండి, వాళ్ళు ఏంటి చిన్నపిల్లలు కదా అంటారు. అప్పుడు మా మామయ్యో, మా అంకులో, మా బాబాయ్ చాలా మంచివాడు, మా తల్లిదండ్రులు ఇలా అంటూ ఉంటారు వాళ్ళు. అంటే ఎవరు మంచివాళ్ళు ఇప్పుడు? పర్లేదులే వదిలే, చిన్నోళ్ళు కదా అన్నవాళ్ళే మంచివాళ్ళు. చిన్నప్పుడే వాళ్ళని లైన్లో పెడితే వాళ్ళు పెద్ద అయ్యాక వాళ్ళ జీవితాలు బాగుంటాయి అన్న తల్లిదండ్రులు ఏమైపోతున్నారు? చెడ్డోళ్ళు అయిపోతున్నారు. మంచి చెడులు తెలియని వయసులో చెడుకు ప్రేరేపించేటువంటి స్నేహితులు మంచిగా కనబడతారు. మంచి చెడులు గ్రహించినటువంటి తల్లిదండ్రులు వారిని మంచి మార్గంలో నడిపించాలని వారికి బోధిస్తే, సన్మార్గంలో నడిపించాలని హెచ్చరిస్తే తల్లిదండ్రులు నచ్చుతారా అంటే శత్రువులుగా కనబడతారు. చూడండి, అందుకే కొంతమంది పిల్లలు అంటూ ఉంటారు కదా, నేను అనవసరంగా వీళ్ళ కడుపును పుట్టాను, మాకు నరకంలా ఉందని అంటారు. కానీ అది నరకం కాదు. నువ్వు అనుకుంటున్నటువంటి ఆ స్వర్గం ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది ఆ నరకం ఏంటో. తల్లిదండ్రులు చెప్పేది ఎలా ఉంటుందంటే నరకంగా ఉంటది. మంచి చెడులు గ్రహించిన స్నేహితులు చెప్పేది ఎలా ఉంటది? చాలా బాగుంటది. అంటే ఈ లోకం అనేది మనకి చాలా బాగుంటది, కానీ అది దేవునితో వైరం కలుగు చేస్తుంది అనేటువంటి విషయము మనకు అర్థం కావాలి. ఎలాగైతే ఈ లోకంలో ఉన్నటువంటి చెడు అభిప్రాయాలు కలిగిన వారితో స్నేహం చేస్తే తల్లిదండ్రులకు ఎలాగైతే నచ్చదో, ఈ లోకంతో స్నేహం చేస్తే దేవునికి కూడా నచ్చదు. చెడు సహవాసం అనేది దేవునికి నచ్చదు. అదే మంచి సహవాసం అయితే దేవుడు ఎప్పుడు కూడా వద్దని అండు. దుష్టుల ఆలోచన చెప్పి నడవద్దు అన్నాడు. అపహాసకులు కూర్చుండే చోటను కూర్చుండొద్దు అని అన్నాడు. పాపులు నడిచే మార్గంలో నడవద్దు అని అన్నాడు. చెడు ఏదైతే ఉందో ఆ చెడు దగ్గర నువ్వు ఉండొద్దు అని అన్నారు. ఆ చెడుకు నువ్వు దూరంగా పారిపోవాలి అని అన్నారు. అప్పుడు నువ్వు ఎవరితో స్నేహం కలిగి ఉంటావు? దేవునితో స్నేహం కలిగి ఉంటావు. ఆ దేవునితో స్నేహము నిన్ను నన్ను కూడా యుగ యుగాలు కూడా నడిపిస్తుంది, ప్రేమిస్తుంది. కానీ ఈ స్నేహం డబ్బున్నంత వరకే, ఖర్చు పెట్టినంత వరకే, బలం ఉన్నంత వరకే, లేకపోతే అన్ని అవయవాలు బాగున్నంత వరకే. అయితే ప్రియులారా, చూడండి, సామెతల గ్రంథాలు అంటూ ఉన్నారు. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 6వ వచనం అంటున్నారు, మేలును కోరి స్నేహితుడు గాయములు చేయను. చూడండి, మేలు కలిగేటువంటి విషయాలు చెప్పేటప్పుడు అవి లోపల ఏదో కోసేస్తున్నట్టుగా ఉంటది. ఇది నీకు మంచిది కాదు, ఇలా ఉండకూడదు, అలా చేయకూడదు అని చెప్తుంటే లోపల ఓ రంపంతో కోసేస్తున్నట్టుగా ఉంటది, బాధ వచ్చేస్తుంది. మా ఫ్రెండ్స్ రమ్మన్నారమ్మా, ఎక్కడికి వెళ్దామని అన్నారు అంటే వద్దు, వాళ్ళతో వెళ్ళొద్దు అని అన్నారు అనుకోండి, ఎలా ఉంటది? వీళ్ళకి గుండెని ఇలా పిండేస్తున్నట్టుగా ఉంటది. రమ్మన్న స్నేహితులేమో వాళ్ళ మాట ఎలా ఉంటది? చాలా సంతోషంగా ఉంటది, చాలా లోపల పొంగిపోతూ ఉంటారు.
అక్కడికి వెళ్దామన్నారు, మేము అక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి అని. అలాగే బీచ్‌లకి వెళ్ళి, అక్కడికి వెళ్ళి, ఇక్కడికి వెళ్ళి స్నేహితులతో తల్లిదండ్రులకు చెప్పకుండా మునిగిపోయి తమ ప్రాణాలను కోల్పోయినటువంటి స్నేహం ఎంతో మంది కలిగి ఉన్నారు. ఈరోజు వాళ్ళ ప్రాణాలు ఈ భూమి మీద నిలబడి ఉన్నాయా అంటే లేదు, కోల్పోయారు. ఎందుకని? ఒరే బీచ్‌కి వెళ్దాంరనే మాటే వాళ్ళకి బాగుంది గానీ, సంతోషాన్ని ఇచ్చింది, హాయినిచ్చింది గానీ, తల్లిదండ్రులు అయ్యా వెళ్ళొద్దు అన్న మాట వాళ్ళకి హాయినిచ్చిందా? వాళ్ళ గుండెని పిండేసినట్టుగా అయిపోయింది. ఈరోజు తల్లిదండ్రులు కూడా పిల్లలకి ఒక స్నేహితుల్లా చెబుతూ ఉంటారు, కానీ వాళ్ళు వింటారా అంటే వినరు. స్నేహితుల్లా తల్లిదండ్రులు ఉండాలి అంటే ఎలాంటి స్థితిని కోరుకుంటారో తెలుసా? ఎక్కడికి వెళ్తారంటే అక్కడికి వెళ్ళమనాలి. మా అమ్మ నిజంగా నాకు బెస్ట్ ఫ్రెండ్ అంటారు, మా డాడీ మా బెస్ట్ ఫ్రెండ్ అంటారు, అంతే కదా. అదే ఎక్కడికన్నా వెళ్ళొద్దు, అలా వద్దు ఇలా వద్దు అని అంటే మా డాడీ చాలా మూర్ఖుడు, మా అమ్మ చాలా దుర్మార్గురాలు, అస్సలు ఒప్పుకోదు, ఎక్కడికన్నా వెళ్తానంటే ఒప్పుకోదు, అంతే కదా. ఈరోజు దేవుని విషయంలో కూడా మనం అలానే చేస్తూ ఉన్నాం. మేలు కోరేటువంటి స్నేహితుడు ఎప్పుడు కూడా గాయం చేస్తాడు. తల్లిదండ్రులు మేలు కోరి పిల్లల్ని అవసరమైతే ఒకటి కొడతారు, అదే మేలు కోరని వారు ఏం చేస్తారు? నీ సావు నువ్వు సావని వదిలేస్తారు. ఇదే చూడండి, మేలు కోరి స్నేహితులు గాయము చేయను, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టను. ఈరోజు మనం అనుకుంటున్నటువంటి స్నేహం ఏదైతే ఉందో అది నీకు నాకు కూడా పగవాడుగా ఉన్నారనేటువంటి విషయం అర్థం కావాలి. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారిని కూడా ప్రేమించినటువంటి ఇస్కరియోతు యోధా దగ్గరకు వచ్చి ప్రేమగా కౌగిలించుకుని ముద్దు పెట్టాడు. ఎందుకు పెట్టాడు? ప్రభువుని అప్పగించడానికి ముద్దు పెట్టాడు. ఈరోజు నిన్ను కూడా ఎవరికో అప్పగించడానికి నీ స్నేహితుడు నీకు ముద్దు పెడుతూ ఉన్నాడు. నీకు సొల్లు కవులు బొల్లు కవులు చెప్తా ఉన్నారు, అవే నీకు బాగా ఉంటూ ఉన్నాయి. కానీ నీ నాశనానికి నడిపించేటువంటి మాటలు అనేటువంటి విషయం నీవు గ్రహించినప్పుడు నిజంగా నీ జీవితాన్ని మార్చుకుని మేలు పొందుకుని దేవునికి విధేయులై జీవించగలుగుతాం. ఈరోజు మనం ఆలోచించగలిగితే మేలు కోరేటువంటి స్నేహితుడు ఎప్పుడు కూడా గాయాన్నే చేస్తాడు. ఈరోజు ఇక్కడ నిలవబడి చెప్పేటువంటి మాటలు కూడా ఎలా ఉండాలి? మనకి తీపిగా ఉండాలి, మనకి వినడానికి చాలా ఇష్టంగా ఉండాలి. అదే మన ప్రవర్తనను సరి చేయడానికి చెప్తే నచ్చదు. అంటే ఎప్పుడు కూడా ప్రవర్తనను సరి చేసేది నొప్పిగానే అనిపిస్తుంది, అయినా కూడా అది మనల్ని ఏం చేస్తుంది? బాగు చేస్తుంది. చూడండి, కడుపులో ఇబ్బందిగా ఉంది, కోస్తే నొప్పి వస్తుందా? నొప్పి వస్తుంది. ఆ నొప్పిని భరిస్తేనే అది నయం అవుతుంది. అదే ఆ నొప్పిని నేను భరించను, నాకు ఆ నొప్పి వద్దు అని అనుకుంటే ప్రాణం పోయేటట్టుగా చేస్తుంది. అదే ఆ నొప్పి భరిస్తే చూడండి, అప్పుడప్పుడు చిన్న ఇంజక్షన్కే భయపడిపోతూ ఉంటారు. ఇంజక్షన్ వేస్తే నొప్పి వస్తుందా? నొప్పి వస్తుంది. నొప్పును భరిస్తేనే నీకేం కలుగుతుంది? నీ రోగం తగ్గుతుంది. అదే నొప్పి నాకు వద్దు, రోగం తగ్గాలంటే తగ్గుతుందా అంటే తగ్గదు. జ్వరం వల్ల కూడా చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. చరిత్రలో అలెగ్జాండర్ ఏమంటే తన ప్రాణాన్ని కోల్పోయాడు. అయితే ప్రియులారా, ఏవి దయగల మాటలనంటే హెచ్చరించి గద్దించి బుద్ధి చెప్పేవే దయగల మాటలు. ఒక మనిషి యొక్క మేలు కోరి గద్దించి ఖండించి బుద్ధి చెప్పే మాటలు ఆ వ్యక్తికి మేలు కలుగు చేస్తాయి. అలాగ గద్దించి ఖండించి బుద్ధి చెప్పేవారు స్నేహితులుగా ఉంటారా అంటే ఉండరు, వాళ్లే శత్రువులు అయిపోతారు. ఎవరైతే ప్రేమగా మాట్లాడతారో తీపి కబుర్లు చెప్తారో వాళ్ళు మాత్రమే ఎలా ఉంటారంట? నిజంగా స్నేహితులు అంటే వాళ్ళరా, నిజంగా వాళ్ళు నాకు ఎలాంటి పరిస్థితుల్లోనే నాకు సహాయం చేస్తారు అని అంటారు. ఒక ఆయన అంటున్నాడు, ఒకప్పుడు నిజంగా స్నేహితులు అంటే ఆడు తీసుకెళ్ళాడు కానీ ఎప్పుడు ఒక పెగ్గ మందు కూడా వేయించలేదు, నీకు కావాల్సినంత తాగాను, నిజంగా ఆడరే స్నేహితుడు అంటేనే అంటున్నాడు. అంటే ఎలాంటి వారి స్నేహితులు? తాగేసి నీ అవయవాలు పాడు చేసేవాడు స్నేహితుడు, కానీ వద్దు తక్కువగా తాగన్నవాడు శత్రువు. అంటే ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే స్నేహం అనేటువంటి విషయంలో లోకంలోనైనా దేవునిలోనైనా బయట వారిలోనైనా కుటుంబంలోనైనా మనం పరిశీలించి చూసినప్పుడు ఏది మంచి అని అంటే నిజంగా నిన్ను గద్దించి ఖండించి బుద్ధి చెప్పేదే నిన్ను మంచి మార్గంలో నడిపిస్తుంది, నీకు మేలును కలుగు చేస్తుంది. ఆ స్నేహం గొప్పది. అంతేగాని ఈ లోకంలో ఉన్న వాటిని వైపు చూపించి ఈ లోకం వైపు నడిపించేటువంటి స్నేహము అది నిన్ను పాడు చేస్తుంది. ఆ స్నేహము దేవునితో వైరం కలుగు చేస్తుంది. దయగల మాటల్లో పలుకువాడు ఎలా ఉంటాడంట? చూడండి, 22వ అధ్యాయం, ఇదే సామెతల గ్రంథము 22వ అధ్యాయం మనం చూడగలిగితే 11వ వచనము ఆయన అంటూ ఉన్నారు, హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగును. ఎప్పుడు కూడా మంచి మాటలు మాట్లాడేవారికి దయ అంటే ఆ మాట వినగానే దయ పుట్టాలి. అలాంటి మాటలు మాట్లాడేవారికి రాజు కూడా ఏమవుతాడంట? స్నేహితుడు అవుతాడు. అదే ఎప్పుడు కూడా ఆ బూతులు ఈ బూతులు తిడుతూ అలా ఉండే వాళ్ళతో ఉంటే ఎలా ఉంటది? ఎవరికి దగ్గర చేస్తారు? కేవలం వాళ్ళకి దగ్గరగా ఉంటారు, కానీ వాళ్ళని చూసే వాళ్ళకి దగ్గరగా ఉంటారంటే ఉన్న వాళ్ళకి స్నేహితులు అవుతారంటే వాడు మాట బాగోదు, వాడు ప్రవర్తన బాగోదు, వాళ్ళు నోరిపితే అంతా కంపే అన్న వాళ్ళతో ఎవరైనా స్నేహం చేస్తారా? అలాంటి వాళ్ళతోనే అలాంటి వాళ్ళు స్నేహం చేస్తారు.
అంతేగాని ఇక్కడ మంచిగా ప్రవర్తన కలిగి జీవించే వారితో స్నేహం చేయాలనంటే వారి వల్ల కాదు. అందుకే అంటున్నా చూడండి, హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజులు కూడా ఏమవుతారంట? స్నేహితుడు అవుతారు. అలాగనే రాజు అయినటువంటి దావీదు గారు ఒక అన్యరాజుతో సహవాసం అంటే స్నేహం కలిగి ఉన్నాడు. ఎలాంటి స్నేహము? నిజంగా ఎప్పుడు ఏమడిగినా కూడా కాదనకుండా చేసేటువంటి స్నేహితుడు. ఆయన ఎవరు అనంటే హేరాము రాజు. రాజుల మొదటి గ్రంథము 5వ అధ్యాయము మొదటి వచనం నుండి మనం చూడగలిగితే, తరువాత తూరునకు రాజు అయిన హీరాము తన తండ్రికి బదులుగా అంటే దావీదు గారికి బదులుగా సొలొమోను పట్టాభిషేకం నొందినని విని తన సేవకులను సొలొమోను వద్దకు పంపెను. చూడండి, దావీదు అంటే సొలొమోను గారి తండ్రి అయినటువంటి దావీదు గారి యొక్క స్నేహితుడు ఎవరు? తూరునకు రాజు అయినటువంటి హీరాము సొలొమోను గారి దగ్గరికి తన సేవకులను పంపించారు. తండ్రి అయినటువంటి దావీదు గారి వరకే కదా ఆయన స్నేహము, తన కుమారునితో కూడా స్నేహం చేయాలనుకుంటున్నాడా? అంటే దయ కలిగినటువంటి హృదయం కలిగిన వారు ఎవరికైనా సరే స్నేహితులు అవుతారు. అంటే ఆ మనసు అలా మాట్లాడగలిగే వారు ఎవరికైనా సరే స్నేహితులు అవుతారు. చూడండి, ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే, తరువాత తూరునకు రాజైన హీరాము తన తండ్రికి బదులుగా సొలొమోను పట్టాభిషేకం నొందినని విని తన సేవకులను సొలొమోను వద్దకు పంపాను. ఏలయనగా హీరాము ఎప్పటికీ దావీదుతో స్నేహముగా ఉండెను. ఎప్పటికీ కూడా దావీదుతో ఎలా ఉన్నాడంట? స్నేహితునిగానే ఉన్నాడు. ఎప్పుడు కూడా దావీదుకు వ్యతిరేకము కాలేదు. కానీ దావీదుకు చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా శత్రువులుగానే ఉన్నారు. కానీ ఇక్కడ హీరాము ప్రాణ స్నేహితుడిగా ఉన్నాడు. ఒక రాజు మరొక రాజుతో స్నేహం చేయాలి అంటే ఎలాంటి వారితో స్నేహం చేస్తున్నాడు? ఒక అన్యుడు దావీదు గారితో స్నేహం చేస్తున్నాడు. అంటే దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించేటువంటి ఒక రాజుతో స్నేహం చేస్తా ఉన్నాడు. ఈరోజు మనం ఎలాంటి స్నేహాన్ని కోరుకుంటాం? వాడు ఎలా మాట్లాడితే మనకెందుకు, వాడు ఎలాగా బ్రతికితే మనకెందుకు, వాడు ఎలాంటి క్రియలు జరిగితే మనకెందుకు, వాడంటే నాకు ఇష్టము, వాళ్ళంటే నాకు ఇష్టం, వాళ్ళతోనే స్నేహము కలిగి ఉంటాను, అంతే కదా. వాళ్ళ దేవునికి ఇష్టలా కాదా? వాళ్ళు దేవునిలో ఆత్మీయంగా బ్రతికేవారా కాదా? వారు దేవుని యందు భయభక్తులు కలిగిన వారా కాదా? వారు దేవుని ఎడల చేసేటువంటి ఆ కార్యములన్నీ కూడా దేవునికి ఇష్టమైనవా కాదా అనేటువంటి విషయాలను ఆలోచించుకుని స్నేహం చేస్తారంటే చేయరు. ఇక్కడ చూడండి, ఒక అన్యుడు ఎవరితో స్నేహం చేస్తా ఉన్నాడు? భక్తుడైనటువంటి దావీదు గారితో స్నేహం చేస్తా ఉన్నాడు ఒక అన్యరాజు. ఈరోజు మనతో ఒక అన్యుడు స్నేహం చేయగలిగేటువంటి పరిస్థితి ఉంటుందా? అలాంటి దయగలిగినటువంటి మాటలు మనం మాట్లాడినప్పుడు అన్యులు కూడా మనకి ఏమవుతారు? స్నేహితులు అవుతారు. మన మాట ఎలా ఉండాలి? దయగలిగిన మాటలుగా ఉండాలి. దయగల మాటలు మాట్లాడడానికి రాజు ఏమవుతాడంట? స్నేహితుడు అవుతాడు. హీరాము రాజు ఆయన ఎప్పటికీ కూడా స్నేహితుడిగా ఉన్నాడు. కనుక ఆయన ఏం చేశాడంట? 2వ వచనం, హీరాము వద్దకు సొలొమోను ఈ వర్తమానము పంపెను. యెహోవా నా తండ్రి అయిన దావీదు శత్రువులను అతని పాదముల క్రింద అణుచు వరకు అన్ని వైపులను యుద్ధములు అతనికి కలిగి ఉండెను. తన దేవుడైన యెహోవా నామఘనత కొరకు మందిరం కట్టింప వీలు లేకపోయినన్న సంగతి నీవెరుగుదువు అంటున్నారు. చూడండి, ఈయన ఏమని ఆయనకు వర్తమానం పంపిస్తా ఉన్నాడనంటే దేవుని కొరకు ఒక మందిరాన్ని కట్టించాలనుకున్నాడు, కానీ ఆయన వల్ల కాలేదు. ఆ పని నేను చేయించవలసి ఉన్నది. కనుక ఈయన ఏమంటూ ఉన్నారు మనం ఒకసారి చూడగలిగితే 6వ వచనం, లెబనోనులో దేవదారు మ్రానులను నరికించుటకై నాకు సెలవిమ్ము, నా సేవకులను నీ సేవకులను కలిసి పని చేయుదురు. మ్రానులను నరుకుటకు సీదోనీయులకు సాటి అయిన వారు మాలో ఎవరునూ లేరు అని నీకు తెలియను గనుక నీ వారు నా వారు కూడా కలిసి పనిచేస్తారు. వారికి నీవు ఇచ్చేటువంటి జీతం ఎంత ఇస్తావో అది నేను ఇచ్చేస్తాను అని అంటారు. నీ ఏర్పాటు చెప్పున నేను నీ సేవకుల జీతము నీకు ఇచ్చేదను అనేను. హీరాము సొలొమోను చెప్పిన మాటలు విని బహుగా సంతోషపడి, నువ్వేంటి, నేను ఏదో వర్తమానం పంపిస్తే మా చెట్లన్నీ నరుకున్నట్టుకు వెళ్ళిపోతాను, అదేదో మళ్ళీ మా పని వాళ్ళని పెట్టుకుని అంటున్నావు అని అన్నాడా? చాలా సంతోషించాడు. అంటే నీ తండ్రి అయిన దావీదు ఎలాంటి ఆ మాటలు మాట్లాడతాడో, ఎలాంటి దయ కలిగినటువంటి ఆ హృదయాన్ని కలిగి ఉన్నాడో అదే విధంగా నీవు కూడా మాట్లాడుతూ ఉన్నావు. సొలొమోను చెప్పిన మాటలు విని బహుగా సంతోషపడి ఈ గొప్ప జనమును ఏలుటకు జ్ఞానము గల కుమారుని దావీదునకు దయచేసిన యెహోవాకు ఈ దినమున స్తోత్రము కలుగునుగాక అని చెప్పి ఒక అన్యుడు దేవునికి స్తోత్రము కలగాలి అని చెప్తూ ఉన్నాడు. సొలొమోను చెప్పిన మాటలు విని బహుగా సంతోషపడి ఈ గొప్ప జనమును ఏలుటకు జ్ఞానము గల కుమారుని దావీదుకు దయచేసిన యెహోవాకు
ఈ దినమున స్తోత్రము కలుగును గాక అని చెప్పి సొలొమోనునకు ఈ వర్తమానం పంపెను. నీవు నా యొద్దకు పంపిన వర్తమానము నేను అంగీకరించి తిని, దేవదారు మ్రానులను గూర్చియో సరళపు మ్రానులను గూర్చియో నీ కోరిక ఎంతటి ప్రకారము నేను చేయించేదనను. నా సేవకులు వాటిని లెబనోను సముద్రం నద్దకు తెచ్చెదరు. అప్పుడు వాటిని తెప్పలుగా కట్టించి నిర్ణయించు స్థలమునకు సముద్రం మీద చేరునట్లు చేసి అక్కడ అవి నీకు అప్పగింపబడు బందోబస్తు అంతా కూడా నేను చేస్తాను. వాటి గురించి నీవేమీ చింతించవద్దు. ఎందుకు అనంటే దేవుని మందిరాన్ని కట్టించడం కొరకు, దేవుని మందిరాన్ని కట్టించడం కొరకు ఈయన ఆ సహాయం కోరినప్పుడు, అదంతా చెప్పినప్పుడు ఆయన సంతోషించాడు. ఇలాంటి జ్ఞానం కలిగినటువంటి కుమారుని దావీదుకు కలుగు చేసినటువంటి దేవుని కూడా ఆయన ఏం చేశాడు? స్తుతించాడు. మనతో స్నేహం చేసేవారు మన మాటలను బట్టి దేవుణ్ణి స్తుతించేవారుగా ఉంటారా? ఎప్పుడు కూడా దేవుడు దేవుడు అంటావు, నేను ఇంత ఇలా సాయం చేస్తా, ఎప్పుడన్నా నన్ను పట్టించుకుంటావు నువ్వు అంటారు. చూడండి, ఆదివారం మేము ఆరాధనకు వెళ్ళాలి, ఖచ్చితంగా ఆరాధనకు వెళ్ళాలి, మేము రావడానికి కుదరదు అని అన్నాం అనుకోండి, అంటే స్నేహానికంటే గొప్పదైపోయిందా? ఒక రోజు మానేస్తే ఏమైపోద్ది అనేవాళ్ళు ఉంటారు. అదే లేదు, నిజంగా మీ దేవుడు గొప్పవాడు, నిజంగా మీ దేవుడు ఉన్నటువంటి ఆ గొప్పతనాన్ని బట్టి ఈరోజు మీరు ఎలా ఉన్నారు, మీరు కూడా మాతో ఇలాగ ప్రేమగా మాట్లాడగలుగుతున్నారు కాబట్టి మీరు వెళ్ళి రండి అని చెప్పేవాళ్ళు ఎంతమంది ఉంటారు? మనం అలాంటి వారితో స్నేహం చేసేవారంగా ఎంతమంది ఉంటాం? మన స్నేహం ఎలాంటి వారితో అంటే వాళ్ళు ఎలా అంటే అలా అన్నట్టుగా ఉంటుంది. దానికి దేవునికి మనం శత్రులం అయిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనేటువంటి విషయం మనము అర్థం చేసుకోవాలి. ఆయన కావాల్సిందంతా నేను చేస్తాను, నన్ను నా వారిని ఏం చేయమన్నాడు? సంరక్షించమని అన్నాడు. నేను నీకెందుకు పెడతాను అన్నాడా? నేను అడిగే దేవుని కొరకే కదా, ఆ మాత్రం చేయలేవా అని అన్నాడా? లేదు. అంటే మనం కూడా ఎప్పుడైనా సరే అన్యులు కూడా దేవుని కోసం అండి ఇవ్వలేరా అని అడుగుతూ ఉంటారు. అసలు దేవుని కోసం ఇవ్వలేరని వాళ్ళని ఎందుకు అడుగుతాం మనం? మన ఇంట్లో పెళ్లి పెట్టుకుని మీరు సహాయం చేస్తారని అడుగుతారా? ఒకవేళ ఎవరైనా సహాయం చేస్తామంటే కూడా సిగ్గుపడేటువంటి పరిస్థితి ఈరోజు. మేము లేమా? బంధువులు అంటారు, మేము లేమా, మేము చచ్చిపోయామా, మేము పట్టించుకోమా, మాకు చెప్పకుండా వాళ్ళ దగ్గర సందాలు ఎందుకు తీసుకున్నాం అంటారనరా. అయితే ఈరోజు మనం దేవుని కొరకు ఏం చేస్తాం? మనం ఇవ్వాలనేటువంటి ఆలోచన ఉండదు, వాళ్ళని వీళ్ళని అడుగుతారు చాలా మంది. మేము చర్చిలు ఈ కార్యక్రమం పెట్టుకున్నామండి, మీరు ఎంత సహాయం చేస్తారు? లేకపోతే చర్చ్ బిల్డింగ్ కడతామండి, మీరు ఎంత సహాయం చేస్తారు? మేము ఇల్లు కట్టుకుంటున్నామండి, మీరు ఎంత సహాయం చేస్తామని ఎంతమందిని అడిగారు? అంటే ఈరోజు మన ఆలోచన విధానం ఎలా ఉండాలి అని అంటే దేవునికి దగ్గరగా ఉండాలి. ఈరోజు మనల్ని, మన ప్రవర్తనను, మన మాట చూసి దేవుని స్తుతించేవారుగా మన స్నేహితులు ఉండాలి. అలాంటి వారితో మనం స్నేహం చేసేవారంగా ఉండాలి. ఎందుకు అనంటే ఈ లోక స్నేహం అనేది దేవునితో వైర్యము అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉంది. స్నేహం అనంటే తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టేవాడుగా ఉండాలి. ప్రాణం పెట్టేవాడుగానంటే నువ్వు ఎలా ఉంటేనే నీతో స్నేహం, లేకపోతే నీకు నాకు కట్టనేవాడు స్నేహితుడు కాదు. ఒకరికి ఒకరు సహాయం చేసుకునేవాడు స్నేహితుడు. ఆ త్యాగం అనేది ఉండాలి. యోహాను సువార్త 15వ అధ్యాయం మనం చూసినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద జీవించినప్పుడు నిజంగా అలాగూ ప్రేమించగలిగేటువంటి వ్యక్తి ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారా అని అంటే ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు. పాపులతో స్నేహం చేస్తున్నారని అనుకున్నారు, కానీ వాస్తవానికి అన్యులతో ఆయన స్నేహం చేసినా కూడా ఆ అన్యులే ఈయనను వెంబడించారు, ఈయన్ని ఇష్టపడ్డారు, అంగీకరించారు. కానీ ఈయన వాళ్ళలా మారిపోలేదు. యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనం మనం చూడగలిగితే, తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునో లేడు. అంటే త్యాగం చేసేవాడు. నిజంగా నువ్వు ఇలా ఉంటేనే నాకు స్నేహితుడు, నువ్వు అలా ఉంటేనే నాకు స్నేహితుడు, నేను చెప్పింది వింటేనే నీకు నాకు స్నేహం, లేకపోతే కట్టు అనేవాళ్ళు స్నేహితులు కాదు. వాళ్ళు త్యాగం చేయలేరు. స్నేహం ఎప్పుడు కూడా ఏం చేస్తుంది అంటే త్యాగం చేస్తుంది. ఆ స్నేహం ఈ లోకంలో మనకి దొరకదు, అది దేవుని ద్వారానే మనకి అనుగ్రహింపబడింది. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన మంచి స్నేహితునిగా నీ కొరకు నా కొరకు ఏం చేశారు? ప్రాణం పెట్టారు. చూడండి ఆయన ఏమంటున్నారు అంటే, తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునో లేడు. నిజంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేసినటువంటి త్యాగం అలాగే ఎవరు చేయగలుగుతారు చెప్పండి? ఒకవేళ అలాంటి త్యాగాన్ని చేయవలసి వస్తే మనం చేయగలుగుతామా? నిజంగా అంతటి త్యాగాన్ని ఆయన చేశాడు. ఎందుకో తెలుసా? ఆయన నిజమైన స్నేహితుడు గనక. నిజమైన స్నేహితుడై ఉండి ఆయన నిన్ను నన్ను కూడా ఏం చేశాడు? ప్రేమించాడు. నిజంగా ఎలాంటి స్థితిలో అంటే ఏమీ లేనప్పుడు ప్రేమించాడు. మనమైతే అన్నీ ఉంటేనే స్నేహితులు,
ఏమీ లేకపోతే స్నేహితులు కాదు. కానీ ఆయన ఏమీ లేనప్పుడు నీవు నేను కూడా ఒట్టి చేతులతో నిలవబడి నిస్సహాయులుగా ఉన్నప్పుడు ఆయన నిన్ను నన్ను ప్రేమించాడు. నిజంగా ఆయన లాంటి స్నేహితుడు ఎవరు కూడా లేడు. సామెతల గ్రంథం 17వ అధ్యాయం మనం చూడగలిగితే, సామెతల గ్రంథం 17వ అధ్యాయము 17వ వచనము, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును. నిజంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి సహోదరునిగా పంపించాడు. అనేక సహోదరులలో ఆయన జ్యేష్ఠునిగా ఈ లోకానికి పంపించారు. ఆయన ప్రథమ ఫలంగా ఈ లోకానికి పంపించారు. నిజంగా ఆయన నిజమైన స్నేహితుడు. ఆయన లాంటి స్నేహితుడు ఈ భూమి మీద మనం ఎక్కడ కూడా చూడలేము. ఎవరిలోనూ కూడా అలాంటి స్నేహాన్ని మనము కనుగొనలేము. నిజంగా ఆయనతో స్నేహం చేస్తే ఈరోజు నీవు నేను కూడా ఈ భూమి మీద దేవునితో స్నేహం కలిగి ఉంటాము. ఈ భూమిని దాటిన తర్వాత దేవునితో స్నేహము యుగయుగాలు కూడా పొందుకుంటాం. అంతటి గొప్ప స్నేహితుడు, మన కొరకు ప్రాణం పెట్టిన స్నేహితుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన కంటే గొప్ప స్నేహితుడు ఎవరు కూడా లేరు. మరప్పుడు ఆయనను నమ్ముకోవాలనంటే ఆయనే మన స్నేహితుడు. డైరెక్ట్ గా ఆయనతో నాకు సహవాసం. మధ్యలో ఎవరితోనూ సహవాసం కాదు, నాతోనూ వాళ్ళతోనూ వీళ్ళతోనూ కాదు. నా సహవాసం ఎవరితోనంటే డైరెక్ట్ గా క్రీస్తుతో. ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు, ఎటువంటి పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టాడు. చివరికి ఆయన ప్రాణం పెట్టవలసి వచ్చినా కూడా పెడతారు. చూడండి, అప్పుడప్పుడు కూడా సమస్యలు జరిగినప్పుడు పోలీసు వారు వచ్చి అరెస్ట్ చేస్తున్నప్పుడు కొంతమంది వచ్చి అడ్డపడతారు, అది నేనే చేశానని. అప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? చేసిన వ్యక్తిని పక్కన పెట్టి నేనే చేశాను, నన్ను అరెస్ట్ చేయండి అని వెళ్తే ఎలా ఉంటది? అది నిజమైన స్నేహం. నేను చేసి నీ మీద అయితే అది నిజమైన స్నేహం అవ్వదు. నీ కొరకు నేను ఆ నిందని మీద వేసుకుని నీకు బదులుగా నేను జైలుకి వెళ్తే నీకు నిజమైన స్నేహితుడను. నిజంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు నీవు నేను చేసినటువంటి ఆ పాపాన్ని బట్టి మనము శిక్షను పొందవలసిన వారంగా ఉండగా మన శిక్షను ఆయన మీద వేసుకుని మనల్ని పక్కన పెట్టాడు ఆయన, మనల్ని విడిపించాడు ఆయన. నిజంగా ప్రత్యేకమైన వారిగా చేశాడు ఆయన మనల్ని. మన పాపానికి బదులుగా ఆయన శిక్షను అనుభవించాడు, మన కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టారు. అంతకంటే నిజమైన స్నేహితుడు ఈ లోకంలో ఎక్కడ ఉంటాడండి? ఈరోజు డబ్బు ఉంటే స్నేహితులు, ఏమంటే ఆస్తి ఉంటే స్నేహితులు, ఐశ్వర్యం ఉంటే స్నేహితులు. యోబు గారి స్నేహితులు కూడా అలానే ఉన్నారు. ఎండిన వాగుల్లా అయిపోయారు, మాయమైపోయినటువంటి జల ప్రవాహములా అయిపోయారు. ఆయన పరిస్థితి బాగాలేనప్పుడు ఎవరు కూడా దగ్గరికి రాలేదు. కానీ నీ పరిస్థితి నా పరిస్థితి బాగాలేకపోయినా నీ దగ్గరికి నా దగ్గరికి వచ్చి నిన్ను నన్ను ప్రేమించి స్నేహితుడాన్ని పిలిచింది ఎవరు అని అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. మంచి స్నేహితుడు ఎప్పుడు కూడా విడవకుండా ప్రేమిస్తాడు, ఏ స్థితిలోనైనా ప్రేమిస్తాడు. అలాంటి స్నేహము ఎప్పుడు కూడా నిన్ను నన్ను కూడా గుడ్డివానిగా దేవుని ఎదుట నిలవబెట్టదు. నిజంగా ఈ లోకంలో మనల్ని గుడ్డివానిగా చేసి నిలవబెట్టేది ఏ స్నేహం అని అంటే ఈ లోక స్నేహము. అది దేవునితో వైరము అని అన్నారు. ఆ స్నేహం దేవునికి శత్రువుగా చేస్తా ఉంది. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు నీకు నాకు చూపించినటువంటి ఆ ప్రేమ, ఆ స్నేహము ఏంటి అని అంటే నీకు నాకు బదులుగా నీ శిక్షను నా శిక్షను ఆయన అనుభవించి దేవుని ఎదుట నిన్ను నన్ను కూడా నిర్దోషిగా నిలవబెట్టి దేవుని ప్రేమను పొందేటట్లుగా నిన్ను నన్ను కూడా చేయగలిగేంత ఆ ప్రేమ, ఆ విడువక ప్రేమించగలిగేటువంటి ఆ స్నేహితుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ స్నేహము ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి కన్నులకు కూడా వెలుగు కలుగజేసేది. ఆ వెలుగు యుగ యుగాలు కూడా దేవునితో నిన్ను నన్ను కూడా నిలవబెట్టేటువంటి వెలుగు. అలాంటి స్నేహితుడు ఎవరు అని అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈరోజు నీవు నేను కూడా ఆయన్ని కలిగి ఉంటే నీవు నేను కూడా దేవునితో యుగ యుగాలు కూడా జీవించగలిగేటువంటి వారుగా ఉండగలుగుతాం అనేటువంటి విషయం నీకు నాకు కూడా అర్థం కావాలని ఈ మాటల ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ ఇంతవరకు ఈ మాటలు ఓపికతో మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు తెలియజేసి మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనములు.